నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అతి ముఖ్యమైన ఘట్టం. 18 రోజుల పాటు పాండవులు కౌరవుల మధ్య జరిగిన భీకర పోరు. నిజానికి ఈ యుద్ధం ధర్మం అధర్మం మధ్య జరిగిన ఒక మహా సంగ్రామం. ఇదిలా ఉంచితే ఈ యుద్ధంలో కౌరవుల సేనాధిపతిగా ఉన్న ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేసి ప్రాణాలు విడిచారు. దీంతో కౌరవులకు భయం పట్టుకుంది. అసలు ఈ యుద్ధంలో గెలవగలమా అనే ఆలోచనకి వెళ్లిపోయారు. ఆ క్రమంలోనే అంగరాజు కర్ణుణ్ణి కౌరవ సేనాధిపతిగా దుర్యోధను నియమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, యుద్ధం ఎలా కొనసాగింది ఇప్పుడు తెలుసుకుందాం. అంగరాజు కర్ణుడికి దుర్యోధనుడు కౌరవ సేనాధిపతిగా బాధ్యతలు అప్పగించాడు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎలాగైనా సరే గెలవాలని చెప్పాడు. దీనికి కర్ణుడు, మిత్రమా దుర్యోధన, నేను ఏ రోజు కూడా ఇది కావాలని అడగకపోయినా నా సామర్థ్యాన్ని గుర్తించి ఒక రాజ్యానికి రాజు చేశావు. ఇప్పుడు అడగకుండానే నీ సైన్యానికి అధిపతిని చేశావు. కాబట్టి ఓ మాట ఇస్తున్నాను దుర్యోధన, అర్జునుణ్ణి వధించడంతో పాటు పాండవులను ఓడిస్తాను, నిన్ను రాజుగా చేస్తానని హామీ ఇస్తాడు కర్ణుడు. ఇంకేముంది, 16వ రోజు సూర్యోదయమైంది. యుద్ధం మొదలైంది. కౌరవ సైన్యానికి ముందు అంగరాజు కర్ణుడు నిలబడి ఉండగా అటు పాండవ సైన్యానికి ముందు అర్జునుడు నిల్చొని ఉన్నారు. ఈ క్రమంలోనే కౌరవ సైన్యం మకర వ్యూహాన్ని పన్నింది. ఈ వ్యూహం ముందు భాగంలో కర్ణుడు ఉండగా కుడి ఎడమ వైపుల్లో కృపాచార్యుడు, శల్య మహారాజు ఉన్నారు. మధ్య భాగంలో దుర్యోధనుడు, అతని సోదరులు ఉన్నారు. ఇక దీనికి వెంటనే అర్జునుడు అర్ధచంద్రాకార వ్యూహాన్ని సిద్ధం చేస్తారు. సమర శంఖాన్ని పూరించారు. యుద్ధం భీకరంగా సాగుతోంది. భీముడు కౌరవులను చంపుకుంటూ వెళ్తున్నాడు. ఇటు కర్ణుడితో నకులుడు యుద్ధం చేస్తున్నాడు. విరోచితంగా పోరాడుతున్నాడు. కానీ కర్ణుణ్ణి ఎదుర్కోలేకపోతాడు నకులుడు. మరోపక్క దుర్యోధనుడితో ధర్మరాజు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. ధర్మరాజు తన బల్యంను ఉపయోగించి దుర్యోధనుడిని గాయపరిచాడు. వెంటనే అక్కడికి చేరుకున్న కృపాచార్యుడు దుర్యోధనుడిని కాపాడుతాడు. అటు అర్జునుడు కూడా అక్కడకు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే కృపాచార్యుడు అర్జునుడికి మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ సంగ్రామంలో కృపాచార్యుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయనకు తోడుగా అశ్వత్థామ చేరుకున్నాడు. అయినప్పటికీ అర్జునుడు ఏమాత్రం జంకడు. అశ్వత్థామ రథాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఆయన్ని గాయపరుస్తాడు. ఆ విధంగా పాండవుల వైపు అర్జునుడు, కౌరవుల వైపు కర్ణుడు భీకర యుద్ధాన్ని చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ యుద్ధ భూమిలోనే దుశ్శాసనుణ్ణి భీముడు వెంటాడుతున్నాడు. గదా యుద్ధంలో దుశ్శాసనుని ఓడించాడు. చివరకు అతడి చేతులను తెంపేసి ఆపై తన చేతులతో దుశ్శాసనుడు ఛాతిని చీల్చి చంపేస్తాడు భీముడు. ఆ తరువాత ఆయన రక్తాన్ని తాగుతాడు. నిండు సభలో ద్రౌపదిని అవమానించినందుకు భీముడు ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారు. అలాగే ఆయన తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన సైనికులంతా భయంతో గజగజ వణికిపోయారు. ఆ సమయంలో భీముని చూస్తే హిరణ్యకశిపుని పొట్టను చీల్చిన నరసింహస్వామిలా కనిపించారు. ఇక దుశ్శాసనుడు ఘోరంగా చనిపోవడంతో దుర్యోధనుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పరస్త్రీలపై అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తిస్తే ఫలితం ఏ విధంగా ఉంటుందో దుశ్శాసనుడు మరణాన్ని చూస్తే అర్థమవుతోంది. అప్పుడే కాదు, ఇప్పుడైనా, అసలు ఎప్పుడైనా సరే స్త్రీలను అవమానించినా, వారి పట్ల అనుచితంగా ప్రవర్తించినా అతి బాధాకరమైన శిక్షను అనుభవించాల్సి వస్తుంది.